ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి చరిత్ర లేకుండా చేస్తాం, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ గారు కట్టిన మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కూడా మరి అది ఖరాబ్ అయిందని చెప్పి ఆ రకంగా వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ రకంగా చేసినా కూడా కేసీఆర్ గారిని తిట్టో కేసీఆర్ గారి మీద బురద తల్లి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ గ్యారంటీలు కానీ అమలు చేయకుండా ఈ రోజు తప్పుడు కేసులతోటి మరి వాళ్ళ యొక్క కాలాన్ని గడుపుతా ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలలో ఇవాళ ఈరియా లేదని చెప్పేసి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఆగిపోయినాయి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మొత్తం కూడా డౌన్ అయిపోయింది. ఈ అంశాలన్నీ కూడా చూసిన తర్వాత తెలంగాణ సమాజం కేసీఆర్ గారు రావాలి, సారే రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు బర్త్డే సందర్భంగా ఇవాళ తెలంగాణ నలుమూలల నుంచి, హైదరాబాద్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి కేసీఆర్ గారికి దీవెనలు అందిస్తా ఉన్నారు. కేసీఆర్ గారు అంటే ఒక శక్తి, కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రైడ్, కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మ, తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంట్ మీద, కేసీఆర్ ఉన్న కమిట్మెంట్ మీద అన్ని కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ వస్తేనే మళ్ళా తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇలా బర్త్డేను పురస్కరించి పెద్ద ఎత్తున జనాలు వస్తా ఉన్నారు. కాబట్టి మేము సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతోటి వారు 2 నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి ఇలా తెలంగాణ న్యాయవాదులే కాదు, విద్యార్థులే కాదు, ఉద్యోగస్తులే కాదు, రైతాంగమే కాదు, సంపన్న వర్గాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలా సారు చల్లంగా ఉండాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కేకులు కట్ చేస్తా ఉన్నారు, పాటలు పాడుతా ఉన్నారు, మరి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఉన్నాయి. కాబట్టి సార్కి మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ మేము గ్రామాలలో తిరిగినప్పుడు ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా అయ్యో ఇక్కడ ఉన్న భూముల రేట్లు మొత్తం కూడా పడిపోయినాయి, పథకాలన్నీ కూడా ఎక్కడెక్కడ అయిపోయినాయి, కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ అభివృద్ధి కావాలంటే గతంలో ఏ రకంగా తెలంగాణ ముందుకు పోయిందో అది కంటిన్యూ కావాలంటే కేసీఆర్ అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా రేపు వచ్చే ఎలక్షన్ లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయటమే మా ఎజెండాగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.